హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. మనకి ఈరోజు కరెంట్ పాలిటీ సెప్టెంబర్ 2024 మనం స్టడీ చేద్దాం. పాలిటీలో మరొక టాపిక్ వచ్చరికి మ్యారేజ్కి సంబంధించి ఒక 3 ఇష్యూస్ ఉన్నాయి మనకి. మ్యారేజ్కి సంబంధించి ఏమన్నాయి సార్ అంటే అస్సాంలో ఒక బిల్ అనేది పాస్ చేశారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఒక బిల్లు పాస్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా జయా జైట్లీ కమిటీ కూడా మ్యారేజ్కి సంబంధించి మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మూడు నేషనల్ వైజ్గా స్టేట్స్ వైడ్గా మనకి న్యూస్ నడుస్తూ ఉంది కాబట్టి దీని నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హిందూ పేపర్లో మనకి వచ్చింది, దాని నుంచి నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అనేది కీవర్డ్ పట్టుకుందాం మనం. ముస్లింల మ్యారేజ్కి సంబంధించింది. ఏం సార్ ముస్లింల మ్యారేజ్ ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో. సో అస్సాం రాష్ట్రంలో ముస్లిం మ్యారేజ్కి సంబంధించి ఏం చెప్తుందంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అదనమాట. అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా మనకి నమోదు చేసుకోవాలి వివాహ విషయాలకు సంబంధించి. అంటే కంపల్సరీ అంటే అర్థమైందంటే ఆల్రెడీ ఇక్కడ ఒక మ్యారేజ్కి సంబంధించినటువంటి ఒక చట్టం అన్నది. అది 1935 అస్సాం ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అనమాట. దాంట్లో ఏం చెప్తుందంటే ఎవరైతే ముస్లింలు వివాహాలు చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ పెట్టకుండా ఆప్షనల్ కింద పెట్టారు. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. ఆప్షనల్ అంటే ముస్లింలు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు అని పెట్టారు, ఆప్షనల్ పెట్టారు. ఇప్పుడు దాన్ని మార్చి కంపల్సరీ అని అస్సాం ప్రభుత్వం మనకి పెడతా ఉంది. ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ కూడా మనం చూడొచ్చు, బిశ్వ శర్మ గారు ఇక్కడ ఉన్నారన్న సంగతి మనం చూడొచ్చు. రైట్. అంటే ఏం జరుగుతా ఉంది సార్ అంటే ఉన్నటువంటి చట్టాన్ని ఈరోజు మాడిఫై చేయబోతా ఉన్నారు అని మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఇది అస్సాం రిపీల్స్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్. అంటే ముస్లింలకు సంబంధించి ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏమని చెప్పుకున్నాం మనం 1935కి సంబంధించింది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో బిఫోర్ ఇండిపెండెన్స్ కొలోనియల్ ఎరాలో మనకు చేసినటువంటి చట్టము, దాన్ని ఈరోజు అస్సాం ప్రభుత్వం దాన్ని రిపీల్ చేస్తూ ఉంది, తొలగిస్తూ ఉంది అని సంగతి మర్చిపోకూడదు మనం. 1935 సంగతి ఏంటో మనం చూడండి. ఇక్కడ ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఏం చేసినారు సార్ అంటే ఎవరైతే ముస్లింలు వివాహాలు చేసుకున్నారో లేకుంటే డివర్స్ విడాకులు తీసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ వాళ్ళు చెప్పిన చట్టం ప్రకారము కంపల్సరీ కాదు, ఆప్షనల్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. ఇప్పటివరకు చెప్పినటువంటి రెండు పాయింట్లు ఏంటి సార్ అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ మనకు తెలుసు. ఈరోజు 2024 చట్టం తీసుకుంటున్నాం. ఎవరికి సంబంధించింది సార్ అంటే ముస్లింలకు సంబంధించింది. ఏ రాష్ట్రం సార్ అంటే ఇది అస్సాంకి సంబంధించి. అస్సాంకి సంబంధించి ముస్లింలు ఏంటి సార్ అంటే మ్యారేజ్ కానివ్వండి డివర్స్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి డివర్స్ కానివ్వండి, ఈ రెండింటి విషయాల్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాదు, ఆప్షనల్ అని చెప్పారు. ఈ రోజు అయితే మనకి కొత్తగా చట్టం రాబోతోంది అస్సాంలో. దీన్ని ఏమంటున్నారు సార్ అంటే కంపల్సరీ అని పిలుస్తున్నారు. దాట్స్ ఇట్, అంతమించి ఏం లేదు ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మ్యారేజ్కి సంబంధించి. హిమాచల్ ప్రదేశ్లో కూడా మ్యారేజ్కి సంబంధించి ఒక న్యూస్ ఉంది. ఇక్కడ కూడా బిల్ అనేది పాస్ చేశారు. దేనికి సంబంధించి ఇక్కడ రీజన్, అక్కడేమో కంపల్సరీ రిజిస్ట్రేషన్, ఇక్కడేమో రేస్. ఎవరికి సార్? మహిళలకు సంబంధించింది. ఎందుకంటే మ్యారేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు కదా. అమ్మాయిలు మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ మ్యారేజ్ ఈ గతంలో ఎంత ఉండేదంటే 18, దాన్ని 21 సంవత్సరాలకు పెంచుతున్నారు. చూడండి సార్, హిమాచల్ ప్రదేశ్ పాస్ ద బిల్ టు రైజ్ ఉమెన్స్ మ్యారేజ్ యాజ్ ఫ్రమ్ 18 to 21 years అనే చెప్తా ఉన్నాడు. అంటే ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి దేశవ్యాప్తంగా కానివ్వండి, ఇక్కడ చూడండి పీసీఎం అన్నాడు. పీసీఎం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006లో వచ్చినటువంటి చట్టం కూడా ఏం చెప్తోంది సార్ అంటే అయ్యా గర్ల్స్ కనుక మ్యారేజ్ చేసుకోవాలంటే 18 years, బాయ్స్కి చేసుకోవాలంటే 21 years అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అయితే మనకి 2021లో మనకి ఏం జరిగిందంటే దేశవ్యాప్తంగా మనకి జయా జైట్లీ కమిటీని ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, జయా జైట్లీ అంటారనమాట. జయా జైట్లీ కమిటీని ఏర్పాటు చేసి ఏమని చెప్తున్నారు సార్ అంటే యూనిఫామ్ మ్యారేజ్ ఏజ్ అంటారనమాట. అంటే 1 nation 1 tax, 1 nation 1 constitution, 1 nation 1 election, ఈ పిచ్ ఎక్కువగా ఉంది కదా. సో దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారు సార్ అంటే మనకి గర్ల్స్కి లేకుంటే ఏదైతే 18 సంవత్సరాల ఇయర్స్ ఉన్నదో దాన్ని 21 సంవత్సరాలకి పెంచాలి అని చెప్పేసి మనకి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా ప్రపోజ్ ఏం చేసింది సార్ అంటే తప్పనిసరిగా మహిళల యొక్క మ్యారేజ్ అనేది పెంచాల్సిందే.
లైక్ అబ్బాయిలకి ఎలాగో 21 ఇయర్స్, అట్లాగే గర్ల్స్ కూడా 21 ఇయర్స్ పెట్టాలని కూడా రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీనికి ఇంకా మనకి మన ఇండియన్ పార్లమెంటులో ఎలాంటి చట్టాలు ఇంకా పాస్ అవ్వలేదు. పాస్ కాక ముందే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే వీళ్ళు గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది పెంచుతా ఉన్నారు. అయితే వీళ్ళు ఓన్గా పెంచొచ్చా సార్ అంటే పెంచుకోవచ్చు. ఎందుకని పెంచుకోవచ్చు సార్, ఎలా చెప్తున్నారు మీరు అంటే ఈ వివాహాలు ఏవైతే ఉన్నాయో వివాహము అంటారనమాట. తర్వాత వీళ్ళు వివాహంలో ప్రాబ్లం వస్తే ఏమొస్తారు, విడాకులు అంటారనమాట. వివాహము విడాకులు ఈ రెండు కూడా ఏ జాబితా కిందికి వస్తాయి అంటే మనకి ఉమ్మడి జాబితా కిందికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఉమ్మడి జాబితా కిందికి వస్తా ఉన్నాయి కాబట్టి ఎవరెవరు చట్టాలు చేయొచ్చు, ఇది యూనియన్ లా, మనకి యూనియన్ గవర్నమెంట్ లా చేయొచ్చు, తర్వాత వచ్చరికి స్టేట్ గవర్నమెంట్ అనేది లా చేయొచ్చు. అందుకని స్టేట్ గవర్నమెంట్ కూడా లా చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మ్యారేజ్ ఏజ్ ని గర్ల్స్ కి 21 ఇయర్స్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి బిల్లు పాస్ చేసింది. అయితే హిమాచల్ ప్రదేశ్ చేసినటువంటి బిల్లు ఇమీడియట్ గా అయితే అది అమల్లోకి రాదు. ఎందుకంటే ఇది స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ కాబట్టి, ఉమ్మడి జాబితా కాబట్టి, ఉమ్మడి జాబితా మీద ఎవరైనా ఎనీ స్టేట్ గనక చట్టం గనక చేస్తే, అది చట్టం చేయాలనుకుంటే త్రూ గవర్నర్ ద్వారా, గుర్తుపెట్టుకోండి, త్రూ గవర్నర్ ద్వారా ఆర్టికల్ 201 ప్రకారం, ఆర్టికల్ 201 ఏం చెప్తుందంటే ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ రిజర్వ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. అంటే మనకి ఏదైనా ఒక రాష్ట్రం అనేది ఉమ్మడి జాబితా పైన చట్టం చేయాలనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు ఏం చేస్తారు సార్ అంటే రాష్ట్రపతికి పంపిస్తాడు. ఆ రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే ఆమోదం తెలుపుతాడు, అప్పుడు అమల్లోకి వస్తుంది. అయితే రెండు చట్టాల మధ్య అంటే సెంట్రల్ లెవెల్లో ఒక చట్టము, స్టేట్ లెవెల్లో ఒక చట్టం ఉంటుంది కదా సార్, దీని మధ్య కాన్ఫ్లిక్ట్ రాదా, వస్తుంది. దానికి ఒక తీరు ఉంది, రిపగ్నెన్సీ అనేటువంటి ఒక తీరు ఉంటుంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అయితే ఈ మ్యారేజ్ గొడవైంది సార్, అసలు ఎవరు తీసుకొచ్చారు, 18 సంవత్సరాలు ఏంటి, దీని కథ స్టోరీ మొత్తం మీద గతంలో మనకి అసలు చాలా సార్లు ప్రశ్నలు అడిగాడు. ఏమని ప్రశ్న అడుగుతున్నాడంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ మ్యారేజ్ మీద వచ్చినటువంటి చట్టం ఎవరైనా ఉన్నదంటే అది ఎవరో కాదు, ఇదే మ్యారేజ్. 1929 శారదా యాక్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోని చెప్తాను. చైల్డ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, సిఎంఆర్ షాపింగ్ మాల్ కాదు ఇది, చైల్డ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, దీన్ని శారదా యాక్ట్ అంటారు, 1929. దీన్ని మనం సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. 1919లో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ వచ్చాయి కదా, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్ చాలా మంది మర్చిపోతారు, అందుకని నేను ట్రిక్ చెప్పాను. ఏమని చెప్పాను, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ ప్రకారం ఏమొచ్చింది మనకి బైకామరలిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా, బైకామరలిజం అనే కాన్సెప్ట్ వచ్చింది, డయార్కీ అనే కాన్సెప్ట్ వచ్చింది. బై అంటే రెండు, డై అంటే రెండు, అంటే రెండు అంటే ఏడు సార్ అంటే 2 19 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 19, 2 19 ఉన్నాయి. రైట్. సో కాబట్టి 1919కి 10 సంవత్సరాలు కలిపితే 1929 శారదా యాక్ట్. ఎస్ అనే నెంబర్ ఎంత, 19 అనే పదం తీసుకోండి. రైట్. సో మొత్తానికి శారదా యాక్ట్ ఏం చెప్పించారంటే అయ్యా మ్యారేజ్ ఏజ్ ని వీళ్ళు ఒక బెంచ్ మార్క్ లాగా కట్ ఆఫ్ పెట్టారు. ఏంటయ్యా అంటే గర్ల్స్ గనక మ్యారేజ్ చేసుకోవాలంటే 14 ఇయర్స్ ఉండాలి, బాయ్స్ గనక మ్యారేజ్ చేసుకోవాలంటే 18 ఇయర్స్ ఉండాలి. ఇది మనకు తెలియాలి, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది మనకు తెలియాలి. స్టార్టింగ్ లో బ్రిటిష్ వాళ్ళు మ్యారేజ్ కి సంబంధించి కొంత ఏజ్ పెట్టారు. తర్వాత ఏం చేశారు సార్ అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఏం జరిగిందంటే 1978లో ఏదైతే మనకి 1929లో శారదా యాక్ట్ ఉన్నదో 1978లో ఈ శారదా యాక్ట్ కి అమెండ్మెంట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వివాహ చట్టాన్ని సిఎంఆర్ అని చెప్పుకున్నాం కదా. రైట్. చూడండి, నేను పదాలు మీకు సిఎంఆర్ అనే పదం చెప్పగానే మీకు అంటే స్ట్రైక్ అయింది. సో ఈ సిఎంఆర్ చట్టాన్ని అమెండ్మెంట్ సవరించి ఏం చేశారు సార్ అంటే మ్యారేజ్ ఏజ్ ని మాడిఫై చేశారు. ఎంత సార్ ఈ చట్టం ప్రకారం, ఈ అమెండ్మెంట్ చట్టం ప్రకారం అంటే గర్ల్స్, బాయ్స్ కి వచ్చరికి 21 సంవత్సరాలు, గర్ల్స్ కి వచ్చరికి 18 సంవత్సరాలు. అంటే ఈ రోజు మనం ఏదైతే మనం ఫాలో అవుతున్నామో అవన్నీ కూడా బ్రిటిష్ ఇండియాకు తీసుకొచ్చినటువంటి చట్టానికి మోడిఫికేషన్సే. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏం చేశారంటే దీన్ని మాడిఫై చేసిన దాని ప్లేస్ లో రీప్లేస్ చేశారు. దేన్ని రీప్లేస్ చేశారు, 1978లో ఏదైతే శారదా యాక్ట్ అమెండ్మెంట్ చేశారో దానిలో రీప్లేస్ చేశారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా అస్సాం వాళ్ళు రీప్లేస్ చేస్తున్నట్టుగా, రీప్లేస్ ఏం చేశారు సార్ అంటే పీసీఎం అని పేరు పెట్టారు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనమాట.
యూపీఎస్సీలో గ్రూప్ 1 వాళ్ళకి కోచింగ్ సెంటర్లో ఈ మెథడ్ ఆడతారు. పీసీఎం అంటారు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటారు. పి అంటే అర్థం ఏంటి సార్ అంటే ప్రొహిబిషన్, గుర్తుపెట్టుకోండి. సి అంటే ఏంటంటే చైల్డ్, ఎం అంటే మ్యారేజ్, గుర్తుపెట్టుకోండి. చైల్డ్ అంటే అబ్బాయిలు రావచ్చు, అమ్మాయిలు రావచ్చు, ఇద్దరు వస్తారు. ఏమవుతుంది సార్, ఇక్కడ ఆల్రెడీ అమెండ్మెంట్ చేశారు. దేన్ని, శారదా యాక్ట్ ని అమెండ్మెంట్ చేసి 21 సంవత్సరాలు బాయ్స్ కి, గర్ల్స్ కి 18 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు పీసీఎం ప్రకారం ఏం చేస్తున్నారు సార్ అంటే సేమ్ అదే ఇయర్స్ అమ్మ. జస్ట్ ఏంటంటే మనకి ఇండియాకు ఒక చట్టం కావాలి కాబట్టి అందుకని బాయ్స్ కి 21 సంవత్సరాలు సేమ్ గతంలో ఉన్నటువంటి గర్ల్స్ కి 18 ఇయర్స్ ని బేస్ చేసుకుని మనం ఒక కొత్త పేరుతో పిలుస్తున్నాం. దీన్ని పీసీఎం అంటారు. దాన్ని ఏమంటారంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అంటారు. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే 2006లో తీసుకొచ్చారు. ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చెప్పామనేది ఒకసారి గుర్తెస్తాను, జార్చండి. ఏంటి సార్ అంటే 1929 గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, 1990 నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో డయార్కి, ఒకటేమో బైకామరాలజీ, ఇద్దరున్నారు కదా, అందుకని 29 శారదా యాక్ట్ అనమాట. ఇదేంటి మనకి శారదా యాక్ట్. శారదా యాక్ట్ కి ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు, 1978లో మాడిఫై చేశారు. దీన్ని మాడిఫై చేసి ఏం తీసుకొచ్చారు, ఇక్కడ దీన్ని రీప్లేస్ చేసి 2006లో ఏమని పిలుస్తున్నారంటే పీసీఎం అని పిలుస్తున్నారు. ఈరోజు మనం ఫాలో అయ్యేది ఇదే మనం ఫాలో అవుతాం. అంటే మనం 3 డేట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఒకటి 29, 78, 2006. పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాదు, కానీ ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. నోట్ అని రాసుకోండి. ఒకసారి ప్రశ్న అడిగాడు, ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ లో గర్ల్స్ కి 18 ఇయర్స్ అంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యేది, బాయ్స్ కు 21 ఇయర్స్ కదా. మరి ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్? వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్న, ఇదే రేపు పొద్దున వస్తుంది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే 1 నవంబర్ 2007లో వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది ఇట్లాంటివి గుర్తుపెట్టుకోరు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే మనకేం జరిగింది సార్ అంటే 2000 సంవత్సరం, ఇంతకుముందు 2001 అన్నాను, 2000 రాసుకున్నాం. 2000 సంవత్సరంలో ఏం చేశారు సార్ అంటే జయా జైట్లీ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ జయా జైట్లీ కమిటీ దేనికి సంబంధించింది సార్ అంటే ఎగ్జామిన్ ది ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. ఎగ్జామిన్ ది ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మదర్ చైల్డ్ హెల్త్ అని పెట్టినమాట. రాసుకున్నామా, చైల్డ్ హెల్త్ అని రాసుకుందాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఈ ఏజ్ పెంచాలా లేదా అన్న దాని గురించి కాదు జయా జైట్లీ కమిటీ వచ్చింది. జయా జైట్లీ కమిటీ వచ్చిందంటే ఎగ్జామిన్ ది మ్యారేజ్ ఏజ్ అండ్ మదర్ చైల్డ్ హెల్త్ అంటారన్నమాట. అంటే వివాహము మరియు వివాహమైన తర్వాత పిల్లలకు అంటారు, తల్లి అవుతారు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ అనేది ఎలా ఉంటుంది. లేడీస్ ని మనం చూస్తున్నప్పుడు పెళ్లి కాకముందు సన్నగా నాజుగ్గా అవుతారు, పిల్లలు పుట్టిన తర్వాత చాలా లావ్ అవుతారు. సో ఇది మనం యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దోస్ ఆర్ ది మ్యారీడ్ డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజెస్ ఆఫ్ యువర్ వైఫ్ బాడీ చేంజెస్. ఎందుకంటే అది బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి పాజిటివ్ గా జరుగుతూ ఉంటాయి, కొంతమందికి నెగటివ్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి కారణం ఏంటంటే 18 ఇయర్స్ అనేది గర్ల్స్ కి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి దీనివల్ల హెల్త్ అనేది పాడైపోతుందని చెప్పేసి జయా జైట్లీ ఏమని రిపోర్ట్ చేసింది సార్ అంటే అయ్యా బాయ్స్ కి ఏ విధంగా 21 ఇయర్స్ ఉంటుందో గర్ల్స్ కూడా 21 ఇయర్స్ పెట్టండి. 1 నేషన్ 1 మ్యారేజ్, గుర్తుపెట్టుకోండి. 1 నేషన్ 1 మ్యారేజ్, ఒకే దేశంలో ఒకే రకమైన మ్యారేజ్ చట్టాలు ఉండాలని రిపోర్ట్ ఇచ్చింది. సో అందువల్లనే మనకి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా ధైర్యంగా వాళ్ళు మ్యారేజ్ చేసిన గర్ల్స్ కి 21 ఇయర్స్ కి రేజ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది దీనికి ఉన్న స్టోరీ. మరి దీనికి ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది డాక్ట్రిన్ ఆఫ్ రికగ్నెన్సీలో చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.